మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఫస్ట్ ఎడిషన్. నేను హిమోష. ముందుగా వివరాల్లోకి వెళ్తే కాలం చెల్లిన చట్టాలు అంటే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్యలు కూడా అంట. మరి అదేవిధంగా సాంకేతికతతో ప్రజల జీవన ప్రమాణాలైతే పెంపు. మరి తొలిసారి లాభాల బాటలో విశాఖ ఉక్కుపాదం అయితే మోపినట్టయితే తెలుస్తోంది. అదేవిధంగా ఇటు బృంద స్ఫూర్తిని మరింత సమర్థంగా చాటుకోవాలి అని మంత్రులైతే కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబు అయితే మాట్లాడడం జరిగింది. అంటే ఇది ఈనాడులో చూసుకుంటే కనుక సో ఈ విధంగానైతే సచివాలయంలో నిర్వహించిన మంత్రులు అదేవిధంగా కార్యదర్శుల సమావేశంలో భాగంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు అయితే సమావేశం అయితే నిర్వహించబడింది. రైట్, ఇక మనతో మాట్లాడడానికి అయితే జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు బండారు రామ్మోహన్ గారు. రామ్మోహన్ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రామ్మోహన్ గారు, మనము ఈనాడులో కనుక చూసుకుంటే కాలం చెల్లిన చట్టాలు రద్దు అంట. అంటే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్యలు కూడా తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఇటు సాంకేతికత లోపుతో, ముఖ్యంగా సాంకేతికతతోనే ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెంచే విధంగానైతే చూస్తున్నట్టయితే తెలుస్తోంది. అంటే సీఎం నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఒక సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. దాంట్లో మంత్రులు కావచ్చు, అదేవిధంగా కార్యదర్శులు అయితే సమావేశంలో మాట్లాడడం కూడా జరిగింది. సార్, దీన్ని ఏ విధంగా తీసుకొచ్చుంటారు? అమ్మా, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. బూజు పట్టిన చట్టాలు నేను మార్చాల్సింది ఎప్పుడైనా. ఎందుకంటే మన చట్టాలన్నీ కూడా నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, చాలా చట్టాలు వెనకటి మన బిఎన్ఎస్ వచ్చేదాకా కూడా, బిఎన్ఎస్ వచ్చిన తర్వాత పేరు మార్చిండ్రు, పైన పుట మార్చారు, కానీ లోపలి చట్టాలు నాకు ఆల్మోస్ట్ క్రిమినల్ లా కానీ సివిల్ లా కానీ అంటే అవి మంచివి కనుక కొనసాగిస్తున్నాం, అది వద్దట్లేదు. కానీ చాలా చట్టాలు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉంటాయి. అటువంటి వాటిని తీసేయాలి కదా. కాలం చెల్లిన చట్టాలు అంటే పూజబట్టిన చట్టాలు తీసేయాలి. ఇప్పుడు కూడా కొత్త నీరు వస్తుండాలి, పాత నీరు దాంతో కలిసి పారుతుండాలి, అప్పుడు సెలయేయడం అవుతుంది, లేకపోతే మురికాలం అవుతుంది. కనుక కొన్ని చట్టాలు ఎట్లా ఉంటాయి ఉదాహరణ చెప్పాలంటే మీకు, ఎందుకంటే ఆ చర్చ వచ్చింది కనుక, మీకు అగ్నిమాపక యంత్రాలు చాలా వచ్చినాయి. ఇప్పుడు అగ్నిమాపకానికి అనేక రకాల రసాయనాలు, గ్యాస్ ఇవన్నీ వచ్చేసినాయి. కానీ ఇంకా పాత చట్టంలో ఏముందంటే అగ్నిమాపక యంత్రాల బదులు ఒక ఇసుక బకెట్లు పెట్టాలని ఉంది ఇప్పటికి కూడా. ఏది సినిమా థియేటర్లో కానీ పబ్లిక్ మాల్స్ లో కానీ అక్కడ ఇసుక బకెట్లు అనేది పాత పద్ధతి. ఇసుక బకెట్లు ఉంటే నష్టం లేదు, కానీ అవి కూడా ఉండాలి, కంపల్సరీ ఉండదు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, అట్లాగే పెద్ద పెద్ద మాల్స్ పెట్టినప్పుడు వెనక నుంచి మెట్లు అనేది ఒక గతంలో లేకుండే, ఇప్పుడు ఆ మెట్లు తప్పనిసరి పెట్టాలి, ఇనుప మెట్లు అంటే చట్టాలు కొత్తగా వచ్చిన కొద్ది వెనక అవన్నీ తీయాలి. అంటే పరస్పరంగా వ్యతిరేకమైన చట్టాలు ఎట్లా ఉంటాయో చెప్తాను నేను. మనకు 2 సామెతలు ఉన్నాయి, ఆలస్యం అమృతం విషం. ఈ సామెత ఉంటుంది, పరిగెత్తి పాలు తాగు, నిలబడి నీళ్లు తాగు. ఈ 2 పరస్పర విరుద్ధమైన సామెతలు, కానీ అవసరార్థం దేన్ని అవసరమైతే దాన్ని వాడు. ఇక్కడ కూడా కొన్ని చట్టాలు ఏంటంటే ఒక చట్టం ఇంకో దాన్ని సూపర్ సీడ్ చేస్తుంది. మాలాంటి అడ్వకేట్లు ఏం చేస్తామంటే దీన్ని ఇంటర్ప్రిట్ చేసి ఒక రకంగా వాదన చేస్తాం, మనకు అవసరమైతే ఇంకో దాన్ని ఇంటర్ప్రిట్ చేసి ఇంకో వాదన చేస్తాం. ఇవి కాకుండా ఉండాలంటే చట్టాల్లో స్పష్టత ఉండాలి, అంబిగ్విటీ ఉంటుంది, ఎప్పుడు కూడా అసందిగ్ధత ఉండొద్దు. కనుక దానికోసం కొన్ని చట్టాలు రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది. అది కేంద్ర ప్రభుత్వ చట్టాలు, రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు. చట్టాలు 2 రకాలు వాడి, కేంద్ర సెంట్రల్ లాస్ ఉంటాయి, యూనియన్ లాస్ ఉంటాయి, కొన్ని స్టేట్ లాస్ ఉంటాయి. ఈ రెండింటిని బేరీజ్ చేసుకొని ఏ లా అయితే మనం ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రజలకు సత్వరన్యాయం అంటుంది, దాన్ని బట్టి చేసుకోవాలి. అందుకని నిన్న వారి ఆలోచన మంచిది. అవసరం లేదు చట్టాలు తీసేయాల్సిందే, కొత్తగా ఎప్పటికప్పుడు చట్టాలు చేసుకోవాల్సింది. సమాజం మారుతున్న కొద్ది భాష మారుతుంది, కొత్త పదాలు చేరుతాయి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, జూమ్ మీటింగ్ అనే గతంలో ఉండదా, సెల్ ఫోన్ ఉండదా? అంటే కొత్త పదాలు ఎప్పుడు జరుగుతాయంటే ఆధునికత సాంకేతికత పెరిగిన కొద్దీ ఇంగ్లీష్ పదాలు, కొత్త పదాలు జరుగుతున్నాయి. భాష సంకరం జరగకుండా ఎలాంటి భాష అభివృద్ధి చెందదు. అట్లానే చట్టాల సంకరం కాకుండా చట్టాలు కూడా మనకు అభివృద్ధి చెందడం. మన రాజ్యాంగం కూడా, మన భారత రాజ్యాంగంలో చాలా ఫ్రెంచ్ నుంచి కొద్ది, అమెరికా నుంచి కొన్ని పెడితే ప్రాథమిక హక్కులు, మన ఆదేశ సూత్రాలు ఇట్లాంటివన్నీ వేరే దేశాల్లో ఉన్న మంచిని తీసుకొచ్చి మన చట్టాలను పెట్టుకున్నాం. అందుకని భారత రాజ్యాంగం 1935లో తయారైతే ఆల్మోస్ట్ దాన్నే కొనసాగిస్తూ మీది ప్రియాంబుల్ మార్చుకొని మిగతా అంతా కూడా కొనసాగిస్తున్న క్రమంలో ఇవాళ చట్టాలు మారిపోయే అవసరమే. బూజుబట్టిన చట్టాలు, పరికరాల చట్టాలు తీసేయాలి, కొత్త చట్టాలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రామ్మోహన్ గారు, అదే ఈనాడులో కనుక మనం చూసుకుంటే ఇక్కడ 700 కోట్ల రూపాయలు మళ్లించిన కేసులో
జైల్లో ఉన్నది 9 నెలలేగా అంటూ కూడా రాజు కెస్రెడ్డి బెయిల్ పిటిషన్లోనైతే జోక్యం చేసుకోలేమంటూ కూడా తెలియజేశారు. అంటే ఆయనపై మద్యం విధానానికి రూపకర్త కావచ్చు, అదేవిధంగా ప్రధాన కుట్రదారన్న తీవ్ర ఆరోపణలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే వచ్చిన బ్రాండ్లను కూడా ప్రమోట్ చేసి నెలకు 50 నుండి 600 కోట్లు అయితే వసూలు చేశారని అభియోగాలు కూడా ఉన్నాయి. అంటే దీన్ని ఏ విధంగా తీసుకొచ్చుంటారు మరి? సుప్రీంకోర్టు వ్యాఖ్యలను 9 నెలలే అంటే వ్యక్తి స్వేచ్ఛను అరికట్టడం ఒక్కరోజైనా తప్పే. వ్యక్తి తప్పుడు వాడై బయటకు పోయిన తర్వాత సాక్షులను ప్రభావితం చేస్తారనో, లేకపోతే ఇతరత్ర కేసును మలుపులు తిప్పుతారని, కేసును నిర్వీర్యం చేస్తారన్న ఆరోపణలు ఉన్నప్పుడు తప్పనిసరి వ్యక్తి స్వేచ్ఛను హరిస్తారు, సంవత్సరాల తరబడి ఉంటారు. పేదలకు న్యాయం పెద్దలకు న్యాయం ఉంటుంది కనుక 9 నెలలుగా అన్న మాట సుప్రీంకోర్టు అనేది మంచిది. ఎందుకంటే జీవితం దొంగతనం చేస్తే మా అంటే 3 నెలలు 6 నెలలు శిక్ష పడుతుంది. కానీ 3 నెలలు 6 నెలలు శిక్ష పడే వాడికి బెయిల్ రాక, బెయిల్కు వచ్చినా కూడా షూరిటీస్ లేక సంవత్సరాల తరబడి జైలు మగ్గుతున్న వాడు ఉన్నారు కదా. వాళ్ళకి బెయిల్ హక్కు కూడా చెప్పాలంటే, కానీ షూరిటీ లేక పోతుంటారు. లేకుంటే పర్సనల్ బాండ్ని విడిచిపెట్టాలని కేసులో కూడా పేదలైతే జైల్లో సంవత్సరాల తరబడి మగ్గుతారు. గతంలో భగల్పూర్ ఖైదీల కేసు ఒకటి ఉండే. భగల్పూర్లో బీహార్లో ఒక చిన్న దొంగతనాలు చేసిన వాళ్ళు, రకరకాల చిన్న నేరాలు చేసిన వాళ్ళను ఏళ్ల తరబడి జైలు 16 ఏళ్ళు జైల్లో ఉన్నారు. పెద్ద ప్రమాదం జరిగినప్పుడు అందరూ అంటే కళ్ళు పొడి చేశారు వాళ్ళు. అంటే జైలు అధికారులు వాళ్ళందరినీ కళ్ళలో ఊచలు పెట్టి పొడి చేశారు. అంటే నేనేమంటానంటే చిన్న నేరాలకు సంవత్సరాల తరబడి శిక్షలు పడే వాళ్ళు ఉన్నారు. ఇట్లాగే పెద్ద నేరాలు కూడా 9 నెలలే కానీ ఎందుకన్నదంటే కానీ విచారణ జరగనియండి. ఆ విచారణ పూర్తి అయిన తర్వాత ఎప్పుడు కూడా బెయిల్ ఎప్పుడు వస్తుంది? ఆ కేసులో విచారణ పూర్తి అయింది, ఇక వారి పని ఏం లేదు, వారిని విచారించాం అన్నప్పుడు బెయిల్ వస్తుంది. వ్యక్తి స్వేచ్ఛను అరికట్టడానికి ఏ చట్టానికి దేనికి చట్టంలో ఉన్నదే అది వ్యక్తి స్వేచ్ఛ అరికట్టుతుంది. కనుక రాజకేశ్ రెడ్డి విషయంలో లిక్కర్ కేసులో ఉన్నారు. ఆయన సాక్షులను తారుమారు చేస్తారని భయంతోనే మేము లోపలి పెట్టాము, ఆయన జైల్లో ఉండడం క్షేమకరమని ప్రభుత్వం వాదించింది. దాన్ని బట్టి వారు దాన్ని ఎక్స్టెన్షన్ చేశారు. అందుకని ఏం లేదు, చూద్దాం. లిక్కర్ కేసులో రకరకాల బల్బులు తిరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ కేసులో డిజిటల్ పేమెంట్స్ లేకుండా డైరెక్ట్ గా నగదు బదిలీ జరిగిందని, దానిలో వీరి పాత్ర ఎక్కువ ఉందని చెప్పి, హవాలా మనీ కొనసాగిందని చెప్పి రకరకాల ఆరోపణల ఆధారంగానే వారిని అరెస్ట్ చేశారు. దానికి సుప్రీంకోర్టు కూడా కొద్ది రోజులు నిర్బంధం అవసరమని భావించింది కనుక చట్టం ముందు అందరు సమానులే కదా, ఆ తీర్పును మనం గౌరవించాల్సింది. మరి రామ్మోహన్ గారు, ఇదే మన రాజకేశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ లో భాగంగా మనం చూసుకుంటే సుప్రీంకోర్టు ధర్మాసనం ఏమంటుందంటే మీ వాదనతో ఇతరుల బెయిల్ రద్దవుతుందేమో కానీ మీకు మాత్రం బెయిల్ అయితే రాదు అంటూ కూడా అంటున్నారు. అంటే ఎందుకు బెయిల్ రాదంటారు? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా సార్? అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? మరి ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పుడు ఏం చేస్తామని మేము అడ్వకేట్లు ఏం చేస్తామంటే A1 A2 విడిచిపెట్టండి సార్, మిగతా వాళ్ళకని బెయిల్ ఇవ్వండి కోరుతాం. అంటే మిగతా వాళ్ళని తీవ్రత తక్కువ కదా. ఒక హత్య చేసిన అనుకోండి, హత్య చేసిన వాడు ఎంత బాధ్యుడు, హత్య కుట్ర పడిన వాడు అంతే బాధ్యుడు. అక్కడ A1 ఉన్నాడా A9లో ఉన్నాడా సమస్య కాదు. కనుక కుట్రదారుని హత్య చేసిన వాడి కంటే ఎక్కువ తీవ్రతగా పరిగణిస్తాం. అట్లాగే కుట్ర ఎవరైతే అమలు చేసిన వాడిని కూడా తీవ్రమైన నేరస్తులు పరిగణిస్తాం. ఈ రెండింటి మధ్యన సాక్షులు ఉంటారు కొంత, లేకపోతే ఏదైనా సంబంధమో ఫోన్ చేశారనుకో నేరస్తునికి, అది పెద్ద సమస్యగా తెలియజేయచ్చు ఆ ఫోన్. అట్లాంటి వాళ్ళని విడిచిపెట్టడానికి అవకాశం. అందుకని ఆయన ఏమన్నారంటే మీరు మెయిన్ కల్పిట్ కనుక మీకు కనుక వెసులుబాటు ఇస్తే ఇతరులకు కూడా పనికొచ్చే అవకాశం ఉంటుంది కనుక మిమ్మల్ని ఇవ్వము. ఆ లెక్కన మీరు చేసిన వాదనలు ఎవరికి పనికొస్తాయంటే ఇతరులకు అక్యూజులు ఉన్నారు కదా, నిందితులు ఉన్నారు కదా, వాళ్ళకి పనికొస్తుంది. వాళ్ళకి బెయిలు ఇవ్వడానికి పనికొస్తుందేమో కానీ మీకైతే పనికి రాదు అని వ్యాఖ్యానం. రైట్. రామ్మోహన్ గారు, అదే ఈనాడు పేపర్లో కనుక మనం చూసుకుంటే ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ఏమంటున్నారంటే మేము 4 గోడల మధ్య ఉండే వ్యక్తులం కాదు, ఏ కార్యక్రమం అమల్లో అయినా వెనుకబాటు ఉండకూడదు అంటూ కూడా తెలియజేశారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత కనిపిస్తోందంటూ కూడా తెలియజేస్తున్నారు. అంటే ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ప్రజలకు ఉపయోగపడాలి అంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది సార్. దీన్ని ఏ విధంగా తీసుకొచ్చుంటారు మరి? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మొట్టమొదటిసారి ఎమ్మెల్యే ఆయన, మొట్టమొదటిసారి అంతకుముందు ఎమ్మెల్యే ఎన్నిగా 2 సార్లు ఓడిపోయింది కూడా. కనుక ఆయన మొదటిసారి ఎమ్మెల్యే, మొదటిసారి మంత్రి. మొదట కొంచెం అనుభవరాహిత్యం కనపడ్డా కూడా మెల్లమెల్లగా పూర్తి స్థాయిలో ఆయన పరిణతి పొందిండ్రు. వాళ్ళ పరిపాలన మీద పట్టు సాధించారు, ప్రభుత్వాలు కూడా పట్టు సాధించిన సమస్య లేదు. మొదట కొంచెం తొందరపడ్డా కూడా 2 ఏళ్ళు అయిపోయింది, దాదాపు 20 నెలలు దాటింది కనుక
పరిపాలన మీద, తన పనితీరు మీద కూడా పట్టు సాధించారు. మొదట్లోనే మన గ్రామీణాభివృద్ధి, రోడ్డు పంచాయతీరాజ్ శాఖ ఉంది కనుక ఆయన గిరిజన ప్రాంతాలు తిరగడం, ఎప్పటికప్పుడు చిన్న చిన్న పనులు టకటక చేయమని చెప్పడం, మంజూరు చేయడం, తన చేతిలో అధికారం ఉంటే మంజూరు చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఏమంటారంటే పాలన మీద పట్టు సాధించుకున్నాడు కనుక మెల్లగా తనదైన రీతిలో చేస్తున్నారు. అందులో కొన్ని అదనసలు వస్తున్నాయి. అంటే అధికారులు సరిగ్గా వినడం లేదు, అధికారులు సరిగ్గా పనిచేయడం లేదు. చాలాసార్లు ఆయన హెచ్చరించిన హోంశాఖ మంత్రి పక్కన పెట్టి ఆయన హోంశాఖను నేను టేకప్ చేసుకుంటానని మాట్లాడిండు. తర్వాత కొందరు మంత్రుల మీద వ్యాఖ్యలు కదా, పనితీరు మీద వ్యాఖ్యలు చేసిండు. ఇవన్నీ చూసినాం మనం. అయితే మొత్తం మీద ఏంటంటే మొన్నటి సమీక్షలో అంటే 2 సార్లు సమీక్ష చేశారు మంత్రుల మీద చంద్రబాబు నాయుడు గారు. వీరికి మంచి మార్కులే వచ్చినాయి. పవన్ కళ్యాణ్ యాక్టివ్ గా ఉంటున్నాడు. కానీ దానికి తగ్గట్టు యంత్రాంగం కదలకపోతే ఏమైతుంది? యంత్రాంగం సహకరిస్తలేదు. డైరెక్ట్ గా 1-2 సార్లు చెప్పారు. ఇదైతే బాగుండదు, సహించను, క్షమించను అని కూడా చెప్పారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కూడా యంత్రాంగాన్ని కొంచెం గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. అది జరుగుతూనే ఉంది. అందుకనే ఈ ఆయన వ్యాఖ్యలు అట్లా చూడాలి తప్ప ఇంకోటి ఏం లేదు. రైట్. రామ్మోహన్ గారు, అదే ఈనాడు పేపర్లో కనుక మనం చూసుకుంటే ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే, అసలు అది తిరుమల తిరుపతిలో లడ్డు తయారీలో ఉపయోగించేది అసలు అది నెయ్యే కాదు, రసాయనాలమయం అంటూ కూడానైతే చాలా మంది ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా 57.56 లక్షల కిలోల పామాయిల్, పామ్ కెర్నిల్ ఆయిల్ కావచ్చు, 8.30 లక్షల కిలోల మెనోగ్లిజరైడ్స్, ఇతర రసాయనాలు కొన్న బోలేబాబా డైరీ నుంచి అయితే తెలుస్తుంది. ముఖ్యంగా వీటి మిశ్రమాన్ని నెయ్యి పేరిట తిరితేకైతే సరఫరా చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే తిరుమలలోని వినాయక ఏజెన్సీస్ కావచ్చు, సుమతి ట్రేడర్స్ ద్వారా రాష్ట్రంలోని ఇతర దేవాలయాలకైతే పంపిణీ చేసినట్టు తెలుస్తుంది. సార్, అసలు నిజంగా ఇది నెయ్యే కాదు రసాయనమయం అంటారా, లేకపోతే దీన్ని కూడా ఆరోపణలుగా తీసుకోవచ్చు అంటారా? ఈ పత్రికలు కూడా ఎట్లా తయారైనాయి అంటే, ఇన్వెస్టిగేషన్ సిట్ చేస్తుందా, కోర్టులు చేస్తున్నాయా, పత్రికలు చేస్తున్నాయా? సిట్టు తప్పు చేసిందని ఇదే ఈనాడు రాస్తుంది. అందుకని నేతి బీరులో నెయ్యి ఎంత అంటే తిరుమల లడ్డూలో ఉన్నంత అని నేను 2-3 రోజులు చెప్తున్నాను. తిరుమల ఇప్పుడు ఏదైతే లడ్డు తయారీ వాడిండ్రో ఆ నెయ్యి కాదు. నెయ్యిలో కల్తీ ఎక్కడిది? నెయ్యే కాను, అన్ని రసాయనాలతో. ఇప్పుడు పల్పి ఆరెంజ్ లేకపోతే రకరకాల మనకు సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి కదమ్మా, అవన్నీ కేవలం కృత్రిమ ఫ్లేవర్తో తయారు చేసేవి. అందులో పూర్తి పండ్ల రసాలు ఉండవు. పండ్ల రసాలు ఏవి? రోడ్డు మీద మనం పక్కన పళ్ళు మన ముందర పిండి రసం చేస్తేనే అది పండ్ల రసాలు నిజంగా. అందులో కూడా ప్రిజర్వేటివ్ కలపకపోతే, లేకుంటే ఐస్ లాంటివి వేయకపోతే, అటువంటిది ఇవన్నీ కూడా కృత్రిమ రసాయనాలతో తయారు చేసిన నెయ్యి కాదు. అది నెయ్యి కాని నెయ్యిలో కల్తీ జరిగిందని వీటి పక్క గజం విద్య, పలాయన విద్య అన్నట్టున్నది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది కదా, ఆ రిపోర్టులో మళ్ళీ ఈగలు వీకి అదెందుకు ఇవ్వలేదు, ఇదెందుకు ఇవ్వలేదు అంటే మీరే సిట్ రిపోర్టే కదా. అందుకని ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయడానికి ప్లాన్ వేసి ఇది మొదలు పెట్టిండ్రు. వాళ్ళు చేసిన తప్పు, అందులో అవినీతి ఉంది, ఇటువంటిది లేదని మొదటి నుంచి అంటున్నారు. అవినీతి ఏంటిది? అప్పిరెడ్డి చిన్నప్పరెడ్డి ఎవరైతే ఉన్నారో మన వైబి సుబ్బారెడ్డి అప్పటి చైర్మన్ వాళ్ళ పిఏ, ఆయన ద్వారా ఫోన్లు పోయినాయి. ఆ ఫోన్లన్నీ ఆ నెంబర్లను వాడింది ఆయనదే. ఎంపీ గారి అన్నాడు, ఎంపీ గారి నెంబరే, వైవి సుబ్బారెడ్డి గారి నెంబరే, అదే ఈయన ఫోన్ గా నమోదైంది. కానీ అసలు తీసుకుంది ఆయనే. పార్లమెంట్ కు ఒక లేఖ రాయడం వల్ల లేఖలో రాసిన నెంబరు, ఆయన ఉటంకించిన నెంబర్ ఇది ఒకటే అని నడుస్తున్నది. ఇప్పుడు ఏమైంది? కల్తీ పోయింది. ఇప్పుడు మళ్ళీ క్లీనర్స్, రూమ్ మన టాయిలెట్ క్లీనర్స్ ఇట్లన్నీ కలిసినాయని మళ్ళీ మొదలుపెట్టారు. అది కూడా కలవలేదని మళ్ళీ మొదలుకు వచ్చింది. చూడండి, అంటే కేవలం పాత ప్రభుత్వాన్ని బదనాం చేద్దామని వీళ్ళు చేసే పనిలో వీళ్ళు బదనాం అవుతున్నారు అవసరంగా అంటారు. అంటే కొండని దాన్ని ఎలకను కూడా పట్టలేదు. అది నెయ్యే కాదని తెలియదు. జంతువులకు పెట్టిపోయింది, పంది కొవ్వు పెట్టిపోయింది. వీళ్ళందరూ ఏం మాట్లాడారు? వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి జంతువులకు మాట్లాడు, పవన్ కళ్యాణ్ గారే ఉప ముఖ్యమంత్రి ఏమో అది పంది కొవ్వు అంటే దానికంటే రాజు కంటే రాజభక్తి చూపించిన సందర్భం చూసినాం. ఇక్కడ ఈ నెయ్యి కల్తీ అన్నది నెయ్యి కాని నెయ్యిలో సప్లై చేసిన దానిలో ఆ నెయ్యిలో కూడా కమిషన్ దొబ్బినారు. కమిషన్ ఎంతవరకు తీసుకున్నారు? మొదట్లో 25 రూపాయలట, ఇంకో బాబా డైరీ నుంచి 7 రూపాయలట 1 కిలో తీసుకున్న సందర్భం చూసినాం మనం. అది డిమాండ్ చేసిండ్రు, ఎవరెవరు ఎక్కడ కలిసిండ్రు ఇవన్నీ. సరే, మన సిట్టును కోర్టుల విచారణ కంటే మన పత్రికల విచారణ ఎక్కువైతుంది. ఎందుకంటే 2 పత్రికలు ఉన్నాయి, ఇటు పక్క అటు పక్కలు రాస్తుంటారు. మిగతా మనం నిజంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న విషయాలు తెలవాలంటే ఈ పత్రికలు కాకుండా మనం కోర్టుల రిపోర్ట్లు చదవాలి, 12 సోర్సెస్ ద్వారా తెలుసుకుంటే అసలు సంగతి తెలుస్తలేదు. అందుకని ఇక్కడ పత్రికల మన విచారణ ఎక్కువ జరుగుతున్నట్టు, మీడియా విచారణ ఎక్కువ జరుగుతున్నట్టు.
చిట్టి ఇచ్చింది కదా రిపోర్టు, సుప్రీంకోర్టు సాధికారత కమిటీ కదా, అందులో నెయ్యి కాదు ఇట్లాంటి రసాయనాలు కలిసి నెయ్యి అయింది కదా. ఇప్పుడు నేను డిమాండ్ చేస్తుంది ఇటుపక్క ఇద్దరు చేస్తలేదు. ఇప్పుడు కూడా అదే నెయ్యి సప్లై అవుతుంది. అదే నెయ్యి అంటే కల్తీ నెయ్యా లేకపోతే ఈ రసాయన నెయ్యా తేల్చాలి కదా అంటున్నాను. వాళ్ళ హయాంలో ఏం జరిగిందో మీరు బయటపెడుతున్నారు. మీ హయాంలో కూడా అదే జరుగుతుందని నేను అంటున్నాను. మరి ఈ 2 చేయాలి కదా అంటున్నాను. అంటే ఎక్కడ ఈ విచారణలో ముందుకు పోతలేదు. రూ. 400 నువ్వుల నూనె కూడా రాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు కదా. ఇదే రూ. 400 ఇప్పుడు సప్లై అవుతుందా? 420, 430కో. ఈ సప్లై అవుతున్న నెయ్యి కూడా కరెక్ట్ అని ఎట్లా చెప్తారు మీరు అంటున్నాను. అంటే ఆనాటి నెయ్యి తప్పు, మీ నెయ్యి కరెక్టా? 2 తప్పే అంటున్నాను. ఇవాళ కూడా దీని మీద విచారణ జరపండి. ఈ నెయ్యిని పరిశోధన చేయించండి. ఈ నెయ్యి పరిశీలన చేయించండి. అప్పుడు సాధ్యమవుతుంది అంటున్నాను. దీనికి శాశ్వత పరిష్కారం ఉండాలి. మనం ఏమంటున్నా అంటే ఆ దేవదేవుడి భుజాల మీద తుపాకులు పెట్టి పేల్చుకుంటున్నారు ఒకరి మీద ఒకరు. అంటే ఏమైందంటే ప్రతిపక్షాలు మీరు చాలా సమస్యలు ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రతిపక్షం గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం తప్పులు చేసిండ్రో చాలా ఉన్నాయి. అవి సవరించుకుంటూ పోండి, ప్రక్షాళన చేసుకోండి. తిరుమల ప్రక్షాళన చేస్తా అని ఇప్పటికి 2 ఏళ్ళు అయింది కదా. ఏం ప్రక్షాళన చేసిండ్రు చెప్పండి? శ్యామలరావు చేసిండు, ఆయన తీసేసిండ్రు. ఇవాళ రోజుకు ఒక కుంభకోణం బయటపడుతుంది. అవినీతి కుంభకోణాలు బయటపడుతున్నాయి. తిష్ట వేసుకున్న కూర్చున్న అధికారులు వాటికి కూడా రోజు అక్రమాలు చేస్తూనే ఉన్నారు. కింద పూజారి నుంచి మొదలు అటెండర్ దాకా, అట్లాగే పాలక వర్గం నుంచి మొదలు పెడితే కాంట్రాక్టర్ల దాకా అంత దుర్మార్గం చేస్తున్నారు కదా. భక్తుల మనోభావం దెబ్బతి అంటండి అంటారండి. భక్తుల మనోభావం దెబ్బతీశారు. జంతువులకు కొన్నారు, పంది కొన్నారు, అదేం తేలడం తెలిసింది. తెలిసిన తర్వాత మళ్ళీ దాన్ని మన బాత్రూమ్ క్లీనర్స్ అన్నారు. అవి కొనడం తప్పు కాదు. వాళ్ళు ఇన్వాయిస్ లో డైరీ శుభ్రం చేయాలంటే, డైరీ పరిసరాలు శుభ్రం చేయాలంటే అవి అవసరమని మళ్ళీ తేలింది. ఇవన్నీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే పత్రికల మన సృష్టి ఎక్కువైతుంది. వాళ్ళ రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం, పత్రికల ప్రయోజనాల కోసం, మీడియా ప్రయోజనాల కోసం మనందరి మీద అవాకులు చవాకులు పేర్కొంటూ అనవసరంగా తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారమ్మా. ఇది పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు వేసిన కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అవే వార్తలు రాయడం, అవిటిని మాట్లాడడం అది సరి అవుతుంది. దాదాపు 4-5 నెలల నుంచి ఇదే జరుగుతుంది. 4-5 నెలల నుంచి కాదు, దాదాపు సంవత్సరంన్నర నుంచి జరుగుతుంది. దీన్ని మనం అట్లా చూడాలి. ప్రజలకు వాస్తవాలు తెలపాల్సిన బాధ్యత, ఈ శ్వేతపత్రం విడుదల చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పటి నెయ్యిలో కూడా కల్తీ ఉందని ఆరోపిస్తున్న దాన్ని మరి రుజువు చేయాలి. ఆరోపిస్తున్న వారు రుజువు చేయాలి. ఆరోపించబడ్డ వారు దాన్ని క్లియర్ చేయాల్సిన అనుమానాలు క్లియర్ చేయాల్సిన అవసరం ఉన్నది. రామ్మోహన్ గారు, ఇప్పుడు మనం అదే ఈనాడులో కనుక చూసుకుంటే అంబటి రాంబాబుకి అయితే ముఖ్యంగా బెయిల్ కావచ్చు, మరో కేసులో మళ్ళీ జైలుకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సీఎంను దూషించిన కేసులో ఊరట కూడా లభించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే పోలీసులపై దౌర్జన్యం కేసులో రిమాండ్ ఖైదీగానైతే మరి ఉండబోతున్నారా, మరి ఏం జరగబోతుంది? అసలు గుంటూరులో అంటే సీఎం నారా చంద్రబాబు అయితే తీవ్ర అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అయితే వైకాపా నేత అయినటువంటి అంబటి రాంబాబుకు షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేస్తూ గుంటూరులోనైతే ప్రత్యేక జూనియర్ సివిల్ కోర్టు అయితే జడ్జి జి శ్రవంతి గారు అయితే సోమవారం ఉత్తర్వులు కూడా జారీ చేయడం కూడా జరిగింది. అంటే దీన్ని ఏ విధంగా తీసుకొచ్చుంటారు మరి? ఒక కేసులో బెయిల్ దొరికింది. పోలీసులు ఎప్పుడు ఏం చేస్తారంటే నిందితుల్ని వేరే కేసు ఇప్పటిది కాదు, అది ఎప్పుడో 6 నెలల కింద, ఏడాది కింద ఆయన వేరే ధర్నాలు పాల్గొన్నప్పుడు పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్నారు. బ్యారికేడ్లను పక్క తొలగి లోపలికి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారని కేసు నమోదయ్యి కూడా దాదాపు 6-7 నెలలు అయిపోయి మీకు ఎక్కువైంది కదా. ఆ కేసుని ఇప్పుడు బయట తీశారు. అంటే ఈయన బెయిల్ రాగానే ఇంకో కేసులో మళ్ళీ పీటీ వారెంట్ తీసుకుని పోయింది. పోలీసులు చేసేదే పని. అంటే ఎక్కువ రోజులు జైల్లో ఉంచుదాం అనుకున్నప్పుడు పోలీసులు ఆ పని చేస్తారు. దానికి ప్రభుత్వం గైడ్ లైన్స్ ఉంటాయి. ప్రభుత్వం కూడా మెల్లగా పని చెప్తుంటది. ఇప్పుడు ఆ కేసులో అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రిని దుర్భాషలాడిన కేసులో అరెస్ట్ చేసిన వాడు మరి అంతకుముందు 7 ఏళ్ల కింద ఏదైతే ఆయన పోలీసులకు వ్యతిరేకంగా, పోలీసుల ఆంక్షలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన కేసులో ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయింది కదా 6 నెలల క్రితం. దాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? రాజకీయ కారణాలతో అరెస్ట్ చేస్తారు, రాజకీయ కారణాలతో చేస్తారు. ఆయన తప్పు, చాలా తప్పు. ఇక్కడ ముఖ్యమంత్రిని కానీ ఎవరినైనా సభ్య సమాజంలో ఎవరిని ఇట్లాంటి పరిశుభ్రజాలం అంటే తప్పే. అటువంటి వాటి రియలైజ్ అయ్యి నేను మాట జారాను, నోరు జారాను, తప్పైంది అని ఆయన అంటే అంత దుర్మార్గమైన మాటలు మాట్లాడండి అని ఆయన ఆత్మకి ఆయన తెలిసింది కనుక చెప్పిండు అంబటి రాంబాబు. అందుకని ఏమంటున్నానంటే ఇది సహజంగా జరిగేదే, మేము రోజు కోర్టులో చూసేదే. వానికి నేను బెయిల్ ఇప్పించేలోగా ఆయన చేస్తారు, ఇంకో కేసులో ఇరికిచ్చి మళ్ళీ చేస్తారు. అయితే కొత్త కేసు పెడతారు, లేకపోతే పాత కేసులోనే ఇరికిస్తారు. ఇప్పుడు జరిగింది అదే. ఈ కేసులో బెయిల్ వచ్చింది, వాడిని జైల్లో ఉంచాలంటే ఏం చేయాలి? పాత కేసులో మళ్ళీ 6 నెలల కింద కేసులో వారెంట్ జారీ చేసేసి తీసుకొచ్చి మళ్ళీ జైల్లోనే ఉంచారు, పంపలే. తీసుకొచ్చి రిమాండ్ మళ్ళీ చేయించుకొని మళ్ళీ తీసుకుపోయారు లోపలికి. ఇవి రాజకీయ కక్షలు జరుగుతూనే ఉంటే, కార్పొరేట్ జరుగుతూనే ఉంటే వీళ్ళు తక్కువేం చేస్తలేరు. ప్రభుత్వంలో లేకపోయినా ప్రతిపక్షంగా ఉండుకుంటూ వాళ్ళు దుర్మార్గమైన మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. కాకపోతే చేసిన తప్పు ఎవరు చూడరు కానీ కోసిన ముక్క అందరూ చూస్తారు అన్నట్టు దాడులు చూసిండ్రు. వాళ్ళు మాట్లాడింది
చిన్నది అయింది. చిన్న గీత పక్కన పెద్ద గీత గీశారు తెలుగుదేశం. లేకుంటే ఈ పాలక వర్గం ఏం చేసిందంటే, వాళ్ళు చేసిన తప్పు అట్లే ఉంచి వాళ్ళ మీద ఉంచితే కొంత సానుభూతి వచ్చేది. వాళ్ళు తప్పు చేసిన దానికి అంతకంటే పెద్ద తప్పు చేసి ఎమ్మెల్యేతో సహా మన ప్రజెంట్ ఎమ్మెల్యేలతో సహా పోయి వాళ్ళ ఇళ్ల మీద దాడి చేయడం అనేది ఇంకా వేరే ఇంకో రకంగా టర్న్ అయింది కేసు. అంటే ప్రజలు చూస్తున్నారు. అంటే మధ్యయుగ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తుంటామా, ఇప్పుడు ప్రజాస్వామ్య రాజకీయాలు నడుస్తలేవు. మధ్యయుగాల్లో గెలిచిన తర్వాత రాజును చంపడమా శరణమా, రణమా శరణమా అన్నట్టు, అంటే రాజీ కుదుర్చుకొని వాడు కాళ్ళు మొక్కాల్సిందే, లేకపోతే భార్య పిల్లలందరినీ చెరబట్టినట్టే ఇవాళ. అప్పుడు వైసీపీ ప్రభుత్వం అదే చేసింది. ఇది టీడీపీ అంతకుముందు ప్రతిపక్షం పడిపోయాక ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మొత్తము 12 ఏళ్లుగా జరుగుతున్న రాజకీయాల్లో ఒకసారి కూటమి ప్రభుత్వం, తర్వాత వచ్చిన ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం ఒకరి మీద ఒక కక్షలు తీసుకోవడానికి ఇట్లాంటి రాజకీయాన్ని వాడుతున్నారు. అధికార యంత్రాంగం దుర్వినియోగం చేస్తున్నారు. అధికార యంత్రాంగం కానీ వీళ్ళందరూ జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి ఎక్కువ చూపిస్తే జైలుకు పోయేది వాళ్ళే. రాజకీయ నాయకులు చిన్న చిన్న కేసులు పోతారు వస్తారు, కానీ చివరికి జరిగేది అదే. ఎందుకని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో ఉంచిన పరిస్థితి ఏమైంది? సానుభూతి వచ్చిందా రాలేదా ప్రజల్లో? 151 సీట్లు 11కు పైపోయినా లేదా? 5 మధ్యన ఎగిరిపోయిందా లేదా? ఇప్పుడు కూడా అదే. అంటే అధికారం రాగానే నా అంతవాడు లేడని విర్రవీగితే ప్రజలు మన వాత పెడతారు, కరుగాల్చి వాత పెడతారు. తర్వాత 5 ఏళ్ల తర్వాత అధికారం పోయినాక మళ్ళీ పోలవమంటారు వీళ్ళే. సమస్య లేదు. అధికారం ఉన్నప్పుడు పనులకు ఉపయోగించకండి. మీ రాజకీయ కక్షలు తీసుకోవడానికి అప్పుడైనా ఇప్పుడైనా ఉపయోగిస్తే ఇది మంచిది కాదు. ప్రజలకు మేలు చేసే పని చేయండి. ఎన్నికలకు ఏం జరగాలి విడిచిపెట్టి రేపో ఎల్లుండో ఎన్నికలు వస్తే పరిస్థితులు ఎట్లా ఉంటాయి, అంత పరుషమైన పదజాలను వాడుకుంటారు, దాడులు చేసుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. మనం ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో కనుక చూసుకుంటే, అంటే తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, బీజేపీ హామీలను నమ్ముతావా అంటే ఏమన్నట్టు సార్? అంటే బీజేపీ హామీలను నమ్మడం ఏంటి? ముఖ్యంగా ఆ స్థానాల్లో జాగ్రత్త. కాంగ్రెస్ ముఖ్య నేతలు కావచ్చు, మంత్రులకు సీఎం అయితే సూచనలు ఇవ్వడం జరిగింది. అంటే మున్సిపల్ ఎన్నికల సరళిపై రేవంత్ అయితే జూమ్ మీటింగ్ కూడా పెట్టడం కూడా జరిగింది. గెలిచే స్థానాలతో పాటు బలహీన స్థానాల వివరాలు కూడా వెల్లడించడం కూడా జరిగింది సార్. అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? అంటే బీజేపీ హామీలను నమ్ముతావు అంటే ఇది ఏ రకంగా అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? బీజేపీ హామీలను నమ్మడం ఏంటి? మరి నమ్ముతావా అన్న వడ్డుకు వచ్చింది అంటే ఇది ఏ స్థాయికి వెళ్ళబోతుందని చెప్పొచ్చు అంటారు? మీ హామీలను నమ్ముతారా ఇంకోటి ప్రశ్నిస్తారు కదా. అంతే కదా, మించిన హామీలు ఉన్నాయి కదా, హామీలు ఎగబెట్టినవి కూడా ఉన్నాయి కదా. కూడా అర్థం ఏమంటా అంటే, మున్సిపల్ ఎన్నికల్లో నిన్న సాయంత్రం 5 గంటలకు ప్రచార సమాప్తి ముగిసిందమ్మా. ప్రచారం ముగిసింది, ప్రలోభం లేచింది. ఇప్పుడు ప్రలోభాలు రాత్రి నుంచి మొదలయ్యాయి. ఇంతకుముందు లేవా అంటే, అంతకుముందు దాకా మద్యము మాంసం మాత్రమే పంచారు. నిన్న సాయంత్రం నుంచి డబ్బులు కూడా మొదలైనవి. సమస్య లేదు. నేను ఎన్నికల నిఘా విధి తరపున రాష్ట్రాలు తిరుగుతున్నాను. ఈ ప్రలోభాలు మానతలేరు. చిన్న పదవికి కౌన్సిలర్ ఏంటి, కార్పొరేటర్ ఏంటి, వీటి కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టడం ఏంటి అంటే జరుగుతుంది అట్లా. కానీ వీళ్ళందరూ కూడా అసలు మున్సిపల్ ఎన్నికలు ఏం జరగాలి, ప్రజలకు కావాల్సింది ఏంటి? వాళ్ళు నివాస యోగ్యమైన పట్టణాలు కావాలి, నివాస యోగ్యమైన గ్రామాలు కావాలి. అంతే కదా. నివాస యోగ్యం అంటే ఏంది? ముక్కు మూసుకోకుండా, కంపు లేకుండా వీధులు మంచి పరిశుభ్ర, చెత్త తీసేయాలి, అట్లాంటి మంచినీళ్ళు ఇవ్వాలి, మరుగుదొడ్లు ఉండాలి, మురికాలు ఉండాలి, వీధి లైట్లు వెలగాలి. ఇది కదా మున్సిపాలిటీ కలిగింది. మీ దుర్మార్గమైన రాజకీయాల కోసం ప్రపంచ దేశ రాష్ట్ర రాజకీయాలంతా ఎందుకు మొదలుతున్నారు వీళ్ళ మీద? వాడు జాతిపిత అంటే వాడు భూతిపిత అంటాడు. సమస్య చూస్తున్నాం కదా మనం. అందుకని సమస్య లేదు. ఈ ఎన్నికలలో ప్రజల ఎజెండా లేనే లేదు. ప్రజలకు ఏం చేస్తామని చెప్పుకునేది లేదు. ఒకరి మీద ఆరోపణలు చేసుకోవడం, ప్రత్యారోపణలు చేసుకోవడం, బూతులు తెచ్చుకోవడం, అంతకని ఇంకేం జరగదు. ప్రచారమే కాదంటున్నాను నేను. ఇంకోటి ఏంటంటే, ఎన్నికల ముందు ఏ పార్టీ అయినా ప్రచారంలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది. ఒక బీజేపీ చేసినట్టున్నది. వాళ్ళు కూడా అవినీతి రహిత పాలన బ్రాడ్ గా చెప్పింది. కానీ మున్సిపాలిటీలకు మేము ఏం చేస్తామనే దానిలో కొంతవరకు చెప్పినా, ఈ 2 పార్టీలు అయితే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇంతవరకు మేనిఫెస్టో లేదు వాళ్ళకి. ప్రజల ముందు పోయి ఓటు అడిగితే నాకెందుకు ఓటు వేయాలని చెప్పుకోవాలా లేదా? వీళ్ళు ఎంతసేపు ఏం చెప్తున్నారమ్మా, అవతల వాడికి ఎందుకు ఓటు వేయద్దో చెప్తున్నారు. ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు కానీ వ్యక్తి కానీ తమ బలాల మీద ఆధారపడాలి, కానీ ఎదుటివాడి బలహీనత మీద ఆధారపడదు. అంటే త్వంశుంటా అంటే త్వంశుంటా, వీడు తమలపాకుతో వీడు కొడితే తలుపు చెక్కతో వాడు కొడుతున్నాడు అంతే. అంతకని ఏం లేదు. ప్రజలతోని మైండ్ గేమ్ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రపంచం సమస్యలన్నీ మున్సిపాలిటీ ప్రతిబింబించాల్సిన అవసరం లేదు. పంచాయతీ ఎన్నికల్లో పంచాయతీలో గ్రామాలు ఎట్లా బాగుపడని ఉండాలి, పట్టణ ఎన్నికల్లో పట్టణాలు ఎట్లా బాగు చేసుకుందాం అని ఉండాలి కదా. ప్రజలు ఎక్కడ ఉంటారు? అయితే గ్రామాల్లో లేకపోతే పట్టణాల్లో ఉంటారు. త్రిశంకు స్వర్గంలో మధ్యన ఉంటారు కదా.
ఎక్కడైనా సరే ప్రజలు నేల మీద ఉంటారు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని గురజాడ బరాబర్ ఎన్నడో రాశారు. భూమి కాదు దేశం అంటే. ఆ భూమి మీద ఉన్న మనుషులు, లేకుంటే జీవచరాలు, ప్రకృతి ఇవన్నీ కదా! దీన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలంటే మున్సిపల్ ఎన్నికల్లో ఏ ఎజెండా ఉండాలంటే మున్సిపల్ నివసిస్తున్న ప్రజలకు నివాస యోగ్యమైన పట్టణంగా తీర్చిదిద్దామని నినాదం కావాలి. ఎవడన్నా ఒక్కడిచ్చిండ ఈ మొత్తం పార్టీలు, అన్ని పార్టీలలో ఎందుకు వస్తలేదు? నేను పరుషంగా ఉన్న ఎవడో అని ఎందుకంటున్నానంటే వీళ్ళందరూ కూడా అదే ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడం, అందరి మీద బురద పడ్డది. ఇప్పుడు సమస్య ఏంటంటే అందరూ వైట్ షర్ట్స్ వేసుకొని వచ్చారు అనుకోండి, ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటే ఏమైతే అందరూ అయిపోతారు. అదే బురద రాజకీయాలు, దుర్మార్గ రాజకీయాలు చేస్తున్నారు. అమలవుతావా హామీలు అంటే నేను అదే అన్నాను కదా, మొట్టమొదటి చెప్పాను కదా, మీ అమరావతి బీజేపీ నమ్మాలంటే మిమ్మల్ని ఎందుకు నమ్ముతారు? మీ ఇద్దరి మధ్యన ఇంకొకరిని ఎందుకు నమ్ముతారు? అంటే మూడు ముక్కలాట అవుతుంది. మూడు పార్టీలు ఇవాళ పెద్ద ఎత్తున పోటీ చేస్తున్నాయి. అందరికి చావోరేవో. ఇవాళ 60-70% మనం మినిమం గెలుచుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి విలువ లేదు. పైనుంచి అధిష్టానం వరకు మార్పులేస్తున్నది. అట్లా బీఆర్ఎస్ గట్టి ప్రతిపక్షం నిలబడాలంటే కనీసం 30-40% వీళ్ళు గెలుచుకోవాలి. బీజేపీ ఏదో రకంగా మేము ఉన్నామని నిరూపించుకోవాలి. కానీ పట్టణాల్లో, గ్రామాల కంటే కొంచెం ఎక్కువ బలపడి బీజేపీకి ఉంది కనుక కొంతవరకు బీజేపీ కూడా 1, 2, 3 నేను ఏమంటున్నా అంటే అధికారంలో ఉంది కనుక ఇప్పుడు నేను పోలింగ్ కాకముందు చెప్తున్నాను నేను. మొదలేముందంటే 1, 2, 3 ఇట్లాగే ఉంటారు. అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటది. దొంగతనం చేసి అయినా సరే, అధికార యంత్రాన్ని ఉపయోగించుకున్నా సరే, రకరకాల పద్ధతుల ద్వారా అధికార పార్టీ ఇప్పుడు వీళ్ళు కాదు, అంతకుముందు బీఆర్ఎస్ కూడా చేసింది అదే. కనుక ఎప్పుడు ఏ అధికార పార్టీ ఉన్నా, అది బీజేపీ అయినా సరే, బీఆర్ఎస్ అయినా సరే, ఇంకోటైనా సరే, నిజమైన నిజాయితీ పరులు, డబ్బు లేని వాడు గెలిచే పరిస్థితి ఉందా? ఎన్నికల పోటీ గెలుచుడు తర్వాత సంగతి. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందా? పరిస్థితి ఉందా అంటే అర్థం చేసుకోవచ్చు మనం. ఇవాళ మళ్ళీ పార్టీలలో కూడా టికెట్ల గొడవలు కూడా, బీఫారాలు ఇవ్వడంలో కూడా నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరిగింది. అన్ని పార్టీల వాళ్ళు ఘోషిస్తున్నారు, ఏడుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చూస్తలేమో మనం. జీవన్ రెడ్డి గారు ఎంత ఆవేదన చెందుతున్నారు. తన తాను పార్టీ జెండా కప్పుకొని చనిపోతాం అన్నవాడు సీనియర్ నాయకుడే, ఒక మాజీ ఎమ్మెల్యే, కేసీఆర్ గారితో 2 సార్లు పోటీ చేసిన వాడు. అటువంటి పార్టీ నిలబడ్డ వాడిని కూడా ఇవాళ మే పరిస్థితితో చూస్తున్నాం. అట్లా అన్ని పార్టీల్లో లోకలున్నాయి. అన్ని పార్టీల్లో కూడా ఈ దుర్మార్గం జరుగుతున్నాయి. ఒక మాట, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మనందరం మన బీఆర్కే న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేయాల్సింది ఏంటంటే, ఈ ప్రచారం ముగిసింది కానీ ప్రలోభాల పర్వం మొదలైంది. దయచేసి ప్రలోభకు లోను కాకండి, డబ్బు తీసుకోకండి, సాల దాకండి, మంచి వాళ్ళకు ఓటేయండి. అందుకని కాళోజీ నారాయణరావు గారు ప్రజాకవి అని ఒక మంచి మాట అన్నారు. ఏ పార్టీ వాడని చూడకండి, ఏ పార్టీ వాడని చూసి ఓటేయండి అని. నేనేమంటున్నాను, పంచాయతీలో కానీ, మున్సిపాలిటీలో కానీ స్థానిక నాయకులు, సహాయక నాయకులు మనకు అందుబాటులో ఉండేది చూసుకోండి. ఎప్పుడో ఊళ్ళో ఉండకుండా ఏ పట్టణాల్లో ఉండి చుట్టపు చూపుకొచ్చిన వాళ్ళకంటే మన ఊళ్ళు, మన ఇంటి పక్కన ఉండి తెల్లారి వేస్తే మన సమస్యల పట్ల, మన నీళ్లు వస్తున్నాయా, మన పరిశుద్ధ కార్మికులు వచ్చారా, ఇట్లాంటి రోజువారీ పంచాయతీలో లేకుంటే మున్సిపాలిటీలో జరిగే పనులను చూసే వ్యక్తులను ఎన్నుకోండి. మీకు అందుబాటులో ఉన్న వ్యక్తులు మంచి వాళ్ళని ఎన్నుకోండి. పార్టీలు పక్కన పెట్టండి. నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకని ప్రలోభకు లొంగకండి, ఆలోచించి ఓటేయండి. ఓటు మన గౌరవం, ఓటు మన బాధ్యత. రెండు అంటున్నాను. ఓటు మన గౌరవం ఎప్పుడంటే మనం గౌరవంగా ఓటేసినప్పుడు. ఓటు మన బాధ్యత అంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఓట్లు వేస్తారు. మున్సిపల్ ఓటర్లకు నా విజ్ఞప్తి ఏంటంటే, రేపు పొద్దున ఈ టైం కల్లా పోలింగ్ నడుస్తుంటది కనుక మనం చెప్పినా చెప్పకుండా అప్పటికి మొదలవుతుంది కనుక తెలంగాణ రాష్ట్రంలో అందరు ఓటర్కి 53 లక్షల మంది ఇప్పుడు మొత్తం పట్టణాల్లో ఉన్నది. హైదరాబాద్ ఎన్నికల్లో, ఖమ్మంలో ఎన్నికల్లో, సిద్దిపేట లాంటి మున్సిపాలిటీలో ఎన్నికల్లో 10 కార్పొరేషన్లు 7కి అవుతున్నాయి. 123 మున్సిపాలిటీలు 116కి అవుతున్నాయి. ఎన్ని జరిగినా కూడా ఈ ఎన్నికల్లో మంచి వారికి ఓటేయండి, పార్టీలను చూడకండి, వ్యక్తులను చూడండి అని మరి విజ్ఞప్తి చేద్దాం. రైట్ రామ్మోహన్ గారు, ఈరోజు ఫస్ట్ ఎడిషన్లోనైతే ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించింది కావచ్చు, ఈనాడు పేపర్కి సంబంధించింది కావచ్చు, అదేవిధంగా ఏపీ సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు పెట్టిన సమావేశానికి సంబంధించి మంత్రుల భేటీలో భాగంగా చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇదండి ఇవాల్టి ఫస్ట్ ఎడిషన్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు.